దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దైవికంగా సిద్ధపడుతున్న ప్రియాతిథులు దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డారా, మీ అందరూ బాగున్నారా? ప్రతిదినము దైవికంగా దేవుడే మనతో మాట్లాడుతూ మనల్ని బలపరుస్తూ ఉన్నాడు కదా. ఈ దినము కూడా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి 103వ దావీదు కీర్తన 8వ వచనం చూద్దాం. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాదు. ఈరోజు దేవుని బిడ్డలారా, మన దేవుడి యొక్క లక్షణాలు ఇక్కడ రాయబడుతూ ఉన్నాయి. పాపం చేసి అతిక్రమములు చేసి దేవుడు శిక్షిస్తాడు, బాధిస్తాడని ఒకవేళ భయపడుతూ వేదన పడుతూ ఉంటే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన దయా దాక్షిణ్య పూర్ణుడు, కోపపడువాడు కానే కాదు, ఆయన వ్యాజ్యమాడువాడు కానే కాదు. ఎవరైతే ఆయన యొద్దకు వస్తారో, ఎవరైతే ఆయన్ని హృదయంలో చేర్చుకోవాలని ఆశపడుతూ ఉంటారో వారిని ప్రేమించి వారి పాపములు ఎన్నటినీ కూడా జ్ఞాపకం చేసుకొనక కృపనివ్వాలని ఆయన ఆశపడుతూ ఉంటాడు. వారిని వర్ధిల్ల చేయాలని, వారిని దీవించాలని, హెచ్చించాలని దేవుడు ఎప్పుడు ఆశపడుతూ ఉండగా ఆయన చేతిలో పడి మనం దీవించబడడానికి ఎప్పుడు కూడా సిద్ధపడుతూ ఉండాలి. దేవుని బిడ్డలారా, దేవునికి కోపమని, దేవుడే శ్రమలు ఇచ్చాడని, దేవుడే ఈ శాపం ఇచ్చాడని, దేవుడే ఈ వ్యతిరేకతలు ఇస్తున్నాడని చాలామంది దేవుని తప్పుగా అర్థం చేసుకొని దేవునికి దూరం అయిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఇక్కడ వాక్యం ఏమని సెలవిస్తుందంటే ఆయన కరుణ కలిగిన వాడు, కృప చూపేవాడు, దయాదాక్షిణ్య పూర్ణుడు, ఆయన ఆశీర్వదించేవాడు, ఎప్పుడు వ్యాజ్యమాడువాడు కానే కాదు, ఎప్పుడు కోపించేవాడు కానే కాదు. ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంటుంది. ఆయన దీవెనైన ఆశీర్వాదమైన ఆయుష్కాలం మన మీద నిలిచి ఉంటుంది. దేవుని బిడ్డలారా, కానీ కొన్ని మన వలన మనం తెచ్చుకునే ఉంటాయి. కొన్ని శ్రమలు, వ్యతిరేకతలు ఆయన మనల్ని బట్టే కదులుతాడు. ఈరోజు నీ విశ్వాసాన్ని బట్టి ఆయన కదులుతాడు. అందుకనే అవ్వ ఆదాము చల్లబుట్ట వేళ మరి ఏదైనా తోటలో వారు ఆ పండు తింటున్నప్పుడు దేవుడు అడ్డగించలేకపోయాడు. ఎందుకు అంటే నిన్ను బట్టే ఆయన కదులుతాడు. నీ హృదయం మారిపోయినప్పుడు ఆయన ఏమీ చేయలేడు. కనుక మీ హృదయాన్ని మంచిగా ఎప్పుడు దేవుని వైపు తిప్పుకోండి. నిన్ను బట్టి కదులుతాడు, నీ విశ్వాసాన్ని బట్టి కదులుతాడు, నీవు చూపే ఆ క్రియను బట్టి దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు. నమ్మకంగా ఉండండి, యథార్థంగా ఉండండి, పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నించండి, ప్రయాసపడదాం. ఈ దిన వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, ఈ దినము మీరు మాకు ఇస్తున్న బలమైన వాక్వచనాలు బట్టి నీకు మహిమ. ఎంతమంది ఈ వాగ్దానం చూస్తున్నారో ఈ వాక్వచనాలు అన్ని బిడ్డల పట్ల రూఢిపరిచి నీ ఘనమైన గొప్ప నామానికి మహిమ తెచ్చుకోండి. కరుణ చూపించండి, కటాక్షం చూపించండి. ఎంతమంది వేదన, ఇరుకు, ఇబ్బందులు, అల్లర్లతో, విభేదాలతో కొట్టుమిట్టాడుతున్నారో వారందరికీ శాంతి సమాధానాన్ని ఇచ్చి ఆయుష్కాలం అంతా దీవెన ఇచ్చి నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి. ఆమేన్. మంచిగా లైక్, షేర్, కామెంట్ చేస్తూ దైవికంగా సిద్ధపడుతూ ఆత్మీకంగా బలపడదాం. ఉదయకాల ఆరాధనలు జరుగుతున్నాయి. మీరు అందరూ కలుసుకోండి, మనందరం కలిసి దేవుని నామాన్ని మహింపరుద్దాం. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. ఆమేన్.